మనోధైర్యంతో ఉండండి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్లీ మోహన్ రావు పటేల్. ఇటీవలే బైన్సాలో కేటీఆర్ సభలో నిరసన వ్యక్తం చేసిన హనుమాన్ స్వాములను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అక్రమంగా అరెస్ట్ అయిన హనుమాన్ స్వాములను బోస్లీ మోహన్ రావు పటేల్ కలిశారు. హనుమాన్ స్వాములను అక్రమంగా అరెస్ట్ చేశారని, మనోధైర్యంతో ఉండాలని, అందరికీ అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు. ఏం ఆధారపడకుండా మనం ఆధారపడదు, మనం ధైర్యంగా ఉండాలి. తప్పు చేస్తే తప్పు చేయండి పట్టుకోకూడదు. ఎట్లా ఓదార్సల్లో పడుకున్నది కదా. సోపతి సోపతి కావాలి కదా. సోపతి ఆయన ఒకటి మనం కొంత ఇప్పుడు ధైర్యంగా మనం చేయని తప్పు జబర్దస్తిగా అంటే మన వాళ్ళు చేసిన పొరపాటు ఏమీ లేదు. రాముడిని మీరు అవమానపరుస్తారా అని మాట్లాడారు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మన దేవుణ్ణి అవమానపరచడానికి మీరు పద్ధతి వస్తే వాళ్ళకి ఏం చేశారు? వీళ్ళు ఏమన్నా పాపం చేశారా? కత్తులు పట్టిందా? ఏమన్నా రాళ్ళబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.